పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే మనందరికీ తెలుసు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తనదైన పందాలో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ముందు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ని అయితే అంగీకరించారు. అందులో కొన్ని సెట్స్ పై ఉన్నాయి, కొన్ని పూర్తయి రిలీజ్కు రెడీ అవుతుంటే మరికొన్ని షూటింగ్ దశలోనే పవన్ డేట్స్ లభించక ఆగిపోయాయి. క్రిష్ డైరెక్షన్లో పవన్ నటించిన పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు. దీన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్టు క్రిష్ దర్శకత్వం వహించగా సెకండ్ పార్టు ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీని షూటింగ్ జరగాల్సి ఉంది. దీనికి తోడు పవన్ అంగీకరించిన మరో 2 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరకెక్కిస్తున్నారు. దీని షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని, పవన్ డేట్స్ కేటాయించకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో క్రేజీ రూమర్ అయితే చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగిపోలేదన్నది వాస్తవం. పవన్ డేట్స్ కేటాయించడంపై ఈ మూవీ షూటింగ్ ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమాకు పవన్ ఏకంగా 170 కోట్ల పారితోషికం తీసుకున్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం పవన్ డేట్స్ కేటాయిస్తారని ఓ వార్త నెట్టింట అయితే వైరల్ అవుతుంది. ఈ న్యూస్ చూసిన పవన్ ఫ్యాన్స్ అయితే నవ్వుకుంటున్నారు. సినిమా బడ్జెట్టే 100 కోట్లు కానప్పుడు పవన్ కి రెమ్యునరేషన్ 170 కోట్లు ఎలా తీసుకుంటాడని, మరీ ఇది టూ మచ్ గురు అంటున్నారు.